వాళ్ళ మీద తెలుగుదేశం పార్టీ మీద నెపం వేస్తారు. ఎవరికి తెలియదు మీ యొక్క దొంగ నాటకాలు తెలుగుదేశం. విజయకిరణ్ గారు ఇద్దరికి సమానంగా కడుపు నిండా పెట్టారు కృష్ణాంజనేయులు గారు. సార్ కడుపు నిండా ఇప్పుడు కృష్ణాంజనేయులు గారి ఆలోచన ఏంటంటే బహుజన సమాజానికి సంబంధించిన అధిక జనాభాగా ఉన్నటువంటి వాళ్ళు ముఖ్యమంత్రి సీటు అధిరోహించాలి, ఒకళ్ళ దయాదాక్షిణ్యాలపైన కాదు అనేటువంటిది ఆయన భావజాలం. దాని ప్రకారంగా మాట్లాడారు. ఇప్పుడు ప్రాంతీయ పార్టీలో ఈ రాష్ట్రాలకు సంబంధించినటువంటి అంశాల్లో ఇటు తెలుగుదేశం పార్టీ అయినా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ అయినా పార్టీలో ఉండేటువంటి బీసీలు అయినా ఎస్సీలు అయినా వాళ్ళకి సముచిత స్థానం ఇవ్వడంతో పాటుగా వాళ్ళకి అధికారంలో భాగస్వామ్యం ఇవ్వటం, స్థానిక సంస్థల్లో భాగస్వామ్యం ఇవ్వటం, వీటన్నిటి ద్వారా ఆ ప్రాంతాల్లో ఉండేటువంటి బీసీల యొక్క ప్రాతినిధ్యం పెంచడం అనేటువంటి కార్యక్రమంలో వెళ్తున్నటువంటి పరిస్థితిలో ఎవరు ఎక్కువగా ప్రాతినిధ్యం ఇస్తున్నారు, అదే విధంగా వాళ్ళకి హక్కులు ఎవరు ఇస్తా ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ఆంధ్రప్రదేశ్ ని 4 డివిజన్లుగా విభజించి ఒక ప్రాంతానికేమో మిథున్ రెడ్డి గారు, ఒక ప్రాంతానికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, ఇంకో ప్రాంతానికి సజ్జల రామకృష్ణ రెడ్డి గారు, ఇంకో ప్రాంతానికి విజయసాయి రెడ్డి గారిని పెట్టి ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించిన ప్రజా ప్రతినిధుల యొక్క హక్కులన్నిటిని కూడా హరిస్తూ కనీసం అంటే ఒక ఉప ముఖ్యమంత్రిగా ఉండేటువంటి వాళ్ళని కూడా కనీసం కూర్చోడానికి కూడా అవకాశం లేకుండా వీళ్ళందరూ కాళ్ళ మీద కాలు వేసుకొని కుర్చీల్లో కూర్చుంటే వాళ్ళని నుంచోబెట్టినటువంటి పరిస్థితి మనం అనేకమైనటువంటి ప్రదేశాల్లో ఆ ప్రభుత్వంలో చూసాం. కానీ తెలుగుదేశం పార్టీ అటు కళా వెంకట్రావు గారినైనా సరే, లేదు అచ్చెం నాయుడు గారినైనా, లేదు ఇప్పుడున్నటువంటి పల్లా శ్రీనివాస్ గారైనా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నటువంటి ఈ ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర పార్టీ అధ్యక్షులుగా వారిని నియమించినటువంటి పరిస్థితి కూడా మనం ఆలోచన చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా వారి పార్టీకి సంబంధించి రాష్ట్ర అధ్యక్షులుగా జగన్మోహన్ రెడ్డి గారు ఉండి, అదే వర్కింగ్ ప్రెసిడెంట్ గా విజయమ్మ గారు ఉండి, అదే విధంగా ఇంకొక దానికి మన షర్మిలా గారు, ఇట్లా అంటే బయట ఎవరికి కూడా ఏ కమ్యూనిటీ కూడా అవకాశం లేకుండా కేవలం బీసీలైనా ఎస్సీలైనా మైనార్టీలైనా వాళ్ళని కేవలం ఉత్సవ విగ్రహాలుగా చూపించేటువంటి ప్రయత్నం మాత్రమే చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి తెలుగుదేశం పార్టీకి పోలిక చేసి తెలుగుదేశం పార్టీ ఏమి చేయలేదని రెండింటిని ఒకే ఘాటిన కట్టడం అనేటువంటి దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. అటు కృష్ణాంజనేయ గారు చెప్పినటువంటి అంశంలో బహుజనవాదానికి సంబంధించి ముఖ్యమంత్రి కావాలనేటువంటి దాంట్లో దాని గురించి ఎవరు కూడా కాంట్రడిక్ట్ చేసేటువంటి అవకాశం లేదు. ఆ కోరిక అనేక సంవత్సరాలుగా పార్టీలో లేరండి. బీసీల నుంచి మీ పార్టీలో ముఖ్యమంత్రి అభ్యర్థులు లేరా సార్? ఒక విషయం విజయకిరణ్ గారు, మిమ్మల్ని మీరు సమీక్షించుకోవటం కోసం ఒక విషయం చెప్తున్నా. వై డోంట్ వీ హ్యావ్ వన్ కర్పూరి ఠాకూర్, వై డోంట్ వీ హ్యావ్ వన్ కరుణానిధి ఇన్ టీడీపీ? కర్పూరి ఠాకూర్ గారు ఏ సామాజిక వర్గం నుంచి వచ్చారో తెలుసు కదా మీకు? గుర్తుండే ఉంటే వారి తండ్రి క్షౌర వృత్తిలో ఉంటే ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఆ వృత్తి కొనసాగిస్తే ఎవరు అడిగారు, మా అబ్బాయి ఉద్యోగం ఆయన చేసుకుంటున్నాడు, నా ఉద్యోగం నేను చేసుకుంటున్నాను. అంత స్వాభిమానం ఉన్న, ఆత్మాభిమానం ఉన్న సామాజిక వర్గం నుంచి వచ్చిన వ్యక్తి ఆయన. కరుణానిధి ఎవరు? మన ఆంధ్రప్రదేశ్ నుంచి వలస వెళ్ళి అక్కడ పక్కన పొరుగు రాష్ట్రంలో సిద్ధరామయ్య ఎవరు? ఇన్ని కేరళలో బీసీలు ముఖ్యమంత్రులు కాలేదా? ఏం ఆంధ్రప్రదేశ్కి ఈ మినహాయింపు ఎందుకు, లేకపోతే ఈ వెసులుబాటు ఎందుకు ఇవ్వలేరా? అంటే 2 ఏళ్ళు కూడా మీరు చూడలేరా ఒక బీసీని ముఖ్యమంత్రిగా? ఇది వాళ్ళకి కూడా వర్తిస్తుంది. మీరు ఎంబడి అడుగుతారు, ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన్ని అడుగుతా, ఇది వాళ్ళకి కూడా వర్తిస్తుంది. మీ వరకు చెప్పండి సార్. మా పార్టీకి సంబంధించి మా పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అన్ని కులాలకి అన్ని మతాలకి సరైనటువంటి గౌరవం ప్రాధాన్యతతో పాటుగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని కూడా ముందుకు తీసుకెళ్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదో బీసీలు ముఖ్యమంత్రులు అయితే అభివృద్ధి ముందుకు తీసుకెళ్లారు. ఉండండి, బీసీ రిజర్వేషన్ అంటే ఊరికే రిజర్వేషన్ అనట్లేదు, బీసీ ముఖ్యమంత్రి అయితే అభివృద్ధి జరగదా? కమిషన్ యొక్క రిపోర్ట్ ని పెట్టి రిపోర్ట్ ఆధారంగా ఇచ్చినటువంటి రిజర్వేషన్ కోర్టులో మీరు చూడండి, కోర్టులో వాళ్ళకి ఏ విధమైనటువంటి అవకాశం వస్తుంది. బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ కి సంబంధించి లోకేష్ గారు కూడా మొన్న కూడా చెప్పారు, ఈ రిజర్వేషన్ కి సంబంధించిన అంశంలో ఏదైనా చిక్కుముడులు వచ్చినప్పటికి కూడా పార్టీ పరంగా అయినా సరే, అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అన్ని విభాగాల్లో కూడా రిజర్వేషన్ అనేటువంటి దాన్ని మేము అమలు చేసి తీరుతామంటా ఉన్నారు. కోర్టు చిక్కులు, షెడ్యూల్ 9 లో పొందుపరచడం, ఇవన్నీ కూడా భారతదేశ వ్యాప్తంగా జరగాల్సినటువంటి అంశం. ఒక ఇందాక శేఖర్ రెడ్డి గారు కూడా చెప్తున్నారు, మీతో కలిసి రావాలా, మీతో కలిసి గొర్రెతో పట్టుకొని సముద్రాన్ని ఓడిస్తాడు. వీళ్ళు ఎప్పుడు ఏం మాట్లాడతారో వాళ్ళకే తెలియదు. ఎప్పుడు కేంద్ర ప్రభుత్వంతో అనుకూలంగా ఉంటారు, వ్యతిరేక ఏ రోజైనా సరే చేసినటువంటి అంశం ఎక్కడ పరిపాలన కాలంలో పూర్తి అనుకూలంగా ఉన్నారు కేంద్ర ప్రభుత్వానికి.
ఓకే సార్. అదే సార్ నేను చెప్తున్నా. ఇప్పుడు ఎన్నికల కమిషన్ పైన ఇక్కడ దుమ్మెత్తిపోస్తా ఉంటారు. ఎన్నికల కమిషన్ దగ్గరికి వెళ్ళి మాట్లాడేటువంటి ధైర్యం చేసేటువంటి పరిస్థితి లేదు. ఊరికే ప్రజల్ని మభ్యపెట్టడానికి రకరకాలుగా డైవర్షన్స్ చేస్తా ఉంటారు తప్ప ఇక్కడ ఒక్కటి సార్, ఏది ఏమైనా భారతదేశంలో అత్యధిక జనాభా ఎవరున్నారు ఏంటి ఇవన్నీ కూడా అనేక సందర్భాల్లో చర్చలు జరుగుతూనే ఉన్నాయి. చర్చలకు సంబంధించి ఒక నాయకుడిగా వచ్చేటువంటి పరిస్థితి ఏ విధంగా జరిగింది అనేటువంటిది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యమే. కానీ దాని గురించి ఎవరు కూడా మాట్లాడేటువంటి పరిస్థితి ఎక్కడా కూడా ఉండదు. ఇక్కడ నాయకత్వం అనేటువంటిది కేవలం ముఖ్యమంత్రిగా ఇవ్వటం ద్వారా మాత్రమే జరిగిద్ది, లేదా ఇంకోటి ప్రాంతీయ పార్టీలకు సంబంధించినటువంటి అంశానికి సంబంధించిన దాంట్లో, మీరు చెప్పేటువంటి అంశానికి సంబంధించిన దాంట్లో మా పార్టీకి సంబంధించి అధ్యక్షులుగా మేము బీసీని పెట్టి చూపించాం. వారితోనే కంటిన్యూస్ గా కళా వెంకటరావు దగ్గర నుంచి ఈ రోజు మన పల్లా శ్రీనివాస్ గారి దాకా అందరినీ పెట్టాం. మీ పార్టీ అధ్యక్షుడిగా కనీసం సరే మీరు ముఖ్యమంత్రి ఎవరు ప్రాంతీయ పార్టీలో మీ పార్టీ అధ్యక్షుడిగా పెట్టేటువంటి సాహసం చేస్తారా? ఇవ్వగలుగుతారా? సొంత తల్లి గారినే ఉన్నటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ తీసేసి శాశ్వత అధ్యక్షుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ముట్టికాయలేస్తే సార్, కోర్టు ముట్టికాయలేస్తే అప్పుడు మళ్ళీ లేదు మేము తాత్కాలికంగానే పెట్టుకున్నాం అధ్యక్షులుగా, జీవితాంతం నేను కాదని చెప్పి సరి చేసుకున్నటువంటి పరిస్థితి వాళ్ళది. వాళ్ళు అభద్రతా భావంతో ఉండేవాళ్ళు. ఎస్సీ ఎస్టీ బీసీలు కేవలం సార్ అనేకమైనటువంటి అంశాలు నేను చెప్తాను సార్, అనేకమైనటువంటి దాడులు ఇవన్నీ జరిగినప్పుడు ఏ రోజు వీళ్ళు స్పందించినటువంటి పరిస్థితి లేదు కదా. వారికి హక్కుగా రావాల్సినటువంటి అనేక అంశాల్లో మీరు ఏ విధంగా ప్రవర్తించారని చూసాం కదా. కాబట్టి వీళ్ళేదో చెప్తుంటే దెయ్యాలు వేదాల వల్ల నేను ఒక్కటే అడుగుతున్నాం, మీ పార్టీ అధ్యక్షుడిగా ఒక బీసీని చేయండి. మా పార్టీ అధ్యక్షుడిగా చేసి చూపించాం, మీరు చేసి చూపించండి, మీకు ఉండేటువంటి అవకాశాలు చేయండి. రైట్, శేఖర్ రెడ్డి గారు ఎప్పుడు ఈ అవకాశం గోల్డెన్